భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలోని నెల్లిపాక సహకార సంఘం నిధుల దుర్వినియోగం వివాదం హాట్ టాపిక్గా మారింది. సభ్యుల డిపాజిట్లు ప్రభుత్వ నిధుల్లో 20 లక్షలకు పైగా నిధుల దుర్వినియోగం అయినట్లు జిల్లా సహకార అధికారికి పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా సహకార అధికారి సహకార సంఘం అధ్యక్షుడికి నోటీసులు జారీ చేశారు. ప్రత్యేకంగా ఆడిట్ ద్వారా నిధుల తేడాలను గుర్తించిన జిల్లా సహకార అధికారి నోటీసులు జారీ చేసి విచారణకు ఆదేశించారు. దీనిపై సహకార సంఘం అధ్యక్షుడు తుక్కాని మధురెడ్డి స్పందించారు. ఇది పూర్తి అవాస్తవమని, గత సీఈఓ కావాలని ఆడిట్లో రికార్డు చేయకపోవడంతో డెఫిసిట్ కనబడుతుందని పలుమార్లు సీఈఓకు నోటీసులు జారీ చేశానన్నారు. దీన్ని సరిచేయకపోవడంతోనే ఇలా కనిపిస్తుందని మధురెడ్డి తెలిపారు. నిధుల దుర్వినియోగం పూర్తి అవాస్తవమన్నారు. ఈ నెల నాకు 21-22 ఆడిట్ ప్రకారం సోకం నోటీసు ఇవ్వడం జరిగింది. 22,74,441 రూపాయలపై మా మీద సోకం నోటీసు రావటం జరిగింది. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. గతంలో ఇంట్లెక్ట్లో పొందుపరచడం వల్ల గత సీఓకి పలుమార్లు చెప్పినప్పుడు కూడా వినిపించుకోకుండా పలుమార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఎలాంటి సమాధానం ఇవ్వకపోగా దాన్ని వచ్చిన డెఫిసిట్ని గతంలో ఉన్న డిసిఓ గారికి పంపడం జరిగింది. మేము ప్రతి ఒక్క దీంట్లో ఉన్న ప్రతి ఒక్క రూపాయి ఖర్చు చేసినది ప్రతి ఒక్క మినిట్స్ బుక్ ద్వారా పాలకవర్గం ద్వారా తీర్మానించి జీబీలో కూడా తీర్మానం చేయడం జరిగింది తప్పించి దీంట్లో ఇంట్లెక్ట్లో రెసిప్ట్లు చేసిన జమ ఖర్చులు పొందపోర్చడం తప్పించి మిగతా ఏ పూర్వకంగా కూడా మా సంఘంలో అవినీతి జరగలేదని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఒక 4-5 డేస్ బ్యాక్ సర్చార్జ్ ఆర్డర్ ప్రస్తుత అధ్యక్షులు తుక్కన మధుసూదన్ గారు మాజీ సీఈఓ కుంజా రామారావు గారిపై సర్చార్జ్ ఆర్డర్ ఇష్యూ చేశారు మన గౌరవ డీసీఓ గారు. దాన్ని నేను నా ద్వారాగా వాళ్ళకిద్దరికి సర్వ్ చేయడం జరిగింది. దీని యొక్క సారాంశం ఏంటంటే 2021-22 ఆడిట్లో దాదాపు సుమారు 22 లక్షల రూపాయలు ఆడిట్లో చూపించకపోవడం జరిగింది. దానికి సంబంధించి 52 ఇన్స్పెక్షన్ ద్వారాగా వీళ్ళ దగ్గర గౌరవ అధ్యక్షులు ప్లస్ మాజీ సీఈఓ గారి దగ్గర వాంగ్మూలం తీసుకొని వారి యొక్క పూర్వపరాలు పరిశీలించి డీసీఓ గారు ఆ 22 లక్షలకు సంబంధించి మాజీ సీఈఓ రామారావు గారి దగ్గర నుంచి మరియు అధ్యక్షుల వారి దగ్గర నుంచి జాయింట్ సేవలు రికవరీ పెడుతూ ఆర్డర్స్ ఇష్యూ చేశారు.